ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ చినుకు రేపు వరలక్ష్మి వ్రతం అందుకే నా పరుగు. ఎట్లా ఉంది దండ? కాదనది నీ పరుగు అవుననుకో. అద్భుతము నీ కోసం అద్భుతం నీ జీవితంలో ఇదేనా మొదటి ఆశ్చర్యం. నీ కోసం అద్భుతము ఇదేనా జీవితంలో ఇదేవో అద్భుతం. ఎందుకిలా చెయ్యాలని ఉన్నది నీకు. ప్రతిసారి చేస్తాను కదా నేను. అవుననుకో కాదనుకో. కొంచెం మంచిగా చేస్తాను. అవునా మరి కాదా ఎలా చెప్పేది ప్రియతమా. ప్రియతమా నిన్నే నిన్నే కలవరిలో సాటర్డే కైతుంది. వైలిస్ కొలవరి డిడి డిడి వరలక్ష్మి రథానికి ఏమి చేస్తావు. డిడి డిడి పొద్దుగాల స్వామివారికి తులసి మాల కట్టలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందమ్మా నీకు. ఈరోజు వర్షము దుమ్ము కాదు మమ్మీ, నాకు ఒకటి చెప్పు. ఒట్టు వేసి ఒక మాట చెప్పుతాను వినుకో. వింటూనే నేను చెప్పింది వినుమంటాను. అయితే ఈరోజు వర్షం పడుతుందా. ఎందుకలగో వివరిస్తావా. వెదరులో నాకు ఏది కనబడతాలే. అందుకే నిన్ను అడుగుతున్నాను వరలక్ష్మి. బాబు పడుతుంది అలా చూస్తా రాత్రి వర్షం మేఘాలు మెరుస్తూ ఉరుములు తుడుములు తడములు చేస్తూ. నీకేమో రేపు వరలక్ష్మి రథము కోరిక వచ్చింది. అదే నా జీవితానికి మరపురాని దెబ్బలు కలుగుతున్నాయి. ఎందుకంటే నాకు పొద్దుగాల 4:50 లేపితివి. నేను ఏమి పాపము చేసిననో ఇప్పుడు వరకు నిద్ర లేదు. వచ్చిన వాళ్ళు చెప్పి వచ్చు చలేరు. ఒకరు 1 గంటకి వచ్చునో, ఇంకొకరు 1:30 గంటకి వచ్చును. ఫోను చేసి పనుకున్నావా నడగంగానే, లేదు స్వామి మీరు రండి నేను వచ్చి 2వ ఫ్లోర్లో ఉన్నానని చెప్పిచున్నాను. అప్పుడే అక్కడ ఉన్న అతను, వామ్మో ఉరుములు వచ్చుచున్నాయి ఏమి చేదుమురా వరలక్ష్మి. లేకపోతే నేను ఎంత చూసినా నువ్వు చేసే పని ఇదే. ఎందుకిలా నన్ను వేధిస్తున్నావు వరలక్ష్మి. నన్ను ఎందుకిలా నీ మౌనముతో నరకము చూపిస్తున్నావు. అప్పుడేమో గెలాసు అక్కడ నుంచి ఇలా తాగి
గోడకు తాకంగానే టిటి పళ్ళు మొత్తం గట్టిగా నమిలి చూస్తివి. నేను ఏమనుచో విన్నావా? పళ్ళు విరిగిపోతాయి జర చూసివమ్మా. అంత గట్టిగా నేను పండ్లు కొరకలేదు కదా. ఈరోజు నీ జీవితములో అద్భుతాలు జరిగాయని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వనక్కం. వనక్కం అనగానేమి? వనక్కం. కృపయా ధ్యాన్ దే గాడి నంబర్ 065 coming the tomorrow's 11:13 start Varalakshmi Puja. Come everyone. ఓకే.